అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఏప్రిల్ 25 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారండి. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువు పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దినఫలిత ప్రకారము రేపటి రోజున ప్రధానమైన అంశాల్లో భాగంగా రేపటి రోజున మీ జీవితంలో అంటే ఖచ్చితంగా కూడా రేపటి రోజున మీ జీవితంలో తెల్లవారితే మీ ఇంట్లో జరిగేటువంటి ఒక అద్భుతం అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యం గురిచేది తప్పదండి. అయితే రేపటి రోజు మీకు ఎదురయ్యేటువంటి ఒక సమస్య కూడా తప్పకుండా దాని నుండి మీరు పరిష్కారాన్ని కూడా పొందుతారు. అయితే రేపటి రోజు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మాటలు కూడా మనసు పెట్టి వినండి. మీ జీవితం సరికొత్త ఒక సంఘటన అనేది రేపటి మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదో తెలియనటువంటి ఒక విషయాన్ని మీరు తెలుసుకున్న వారు కూడా అవుతారు. మొత్తాన్ని చూసినట్లయితే రేపటి మీ జీవితంలో మర్చిపోలేటువంటి ఒక రోజుగా మీరు జ్ఞాపకం ఉంచుకుంటారు. మీరు ఎక్కువగా ఇష్టపడేటువంటి పనులను ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తారు. రేపటి రోజు ఇక మీ ప్రవర్తనలో, మీ మాట తీరులో, మీ ఆలోచన విధానంలో ఇలా అడగడం కూడా ఎన్నో మార్పులు చేర్పునే రేపటి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయడం ఒక సంఘటన అనేది ఏంటి, ఆ సంఘటన కలిగించిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలైనటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడం ఎటువంటి సందేహం అయితే లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులాగా కొత్త ఆలోచనతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్న ఒక వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా కానీ నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా కానీ మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనేటువంటి అంశాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదండి. అసలు రేపటి మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాబట్టి వీడియోని అయితే మనసు పెట్టి వినండి. ఇక ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు ఏంటో తెలియదు కానివ్వండి, మీరు ఎప్పుడు కూడా కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే జాతక పరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే కష్టం అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీరికి మాత్రం సహజంగా కష్టంలో ఉన్న వీరు ఉన్నప్పుడు కూడా డబ్బు పరంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధలు కలిగేటువంటి సంఘటనలు అనేవి వీళ్ళని పలకరించడము. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు వీరిపై కనిపిస్తూనే ఉంటుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే వీరికి ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలైతే, ఎన్ని అవమానాలు అయితే ఎదుర్కొంటాడో అటువంటి కష్టాలను మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్నారు. చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదుగుతున్నటువంటి వారిగా మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ మీ వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది మీకు మాత్రమే తెలుసు. ప్రత్యక్షంగా ఎవరికి కూడా చెప్పుకోని అవసరం అయితే లేదండి. అటువంటి మంచి మనుషులు అయితే అద్భుతమైన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఇక కష్టపడి పనిచేసిన మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం మీ యొక్క నాణాలలో జీవించుకొని పోయి ఉంటాయి. ఇక ఎంత అదృష్టవంతులు అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులు. ఇక మీకు చిన్న వయసు నుండే బరువు బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కష్టాన్ని మీ నీళ్ళ వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి మీ జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అనేవారు ప్రవేశించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా మీ యొక్క పనిలో, మీ లోకంలో ఏదో మీరు నిమగ్నమై ఉండిపోతారు. అయితే మీలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని గమనించినట్లయితే కనుక చాలా అందంగా, ఆకర్షణీయంగా, హుందాగా ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యంతో ఉంటారు. చూడగానే ఎవరినైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదండి. అంత చక్కని రూపం మీ సొంతం. మరి మీకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు,
హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే పురుషులు కూడా కావచ్చండి. చాలా అద్భుతంగా మీ యొక్క మాట తీరు కానీ లేదంటే మీ ఎదుటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడని చెప్పి ప్రయత్నాలు కూడా చేసే విధంగా మీ యొక్క యాటిట్యూడ్ అనేది అలా ఉంటుందన్నమాట. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎటువారు ఏదైనా మోసం చేసినా కూడా మీలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇది మంచిది కాదు అని చెప్పి వారితో నచ్చ చెప్పేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక వీరి యొక్క దైవ నిర్ణయాన్ని విధి కూడా చాలా చక్కగా మార్చేటువంటి శక్తి వీరిపై ఉంటుందండి. దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి మనుషులని చెప్పుకోవాలి. అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏది ఉండదు, మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలాగా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తారనేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం రేపటి మీరు అసలు తీసుకోకండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా రేపటి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు ఒక జరగనటువంటి సంఘటనే కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభమే కావచ్చు, ఒకంత అదృష్టం కూడా కావచ్చండి, ఒకంత మీకు దురదృష్టం కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులకి ఏంటంటే అనూహ్యపరమైనటువంటి ధన సంపద కలగబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు ఆస్తులు ఇక దక్కకూడదు, మీకు దక్కవలసిన అవసరం లేదనేటువంటి ఆస్తిపాస్తులు కూడా రేపటి రోజు మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. ఇదైతే ఒక అనూహ్యమైనటువంటి సంఘటనే కదండి. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ఆశ్చర్యానికి మీరు తప్పకుండా గురవుతారు. ఇక సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి అంటే లాభం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. శుభ సమయం అనేటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు రేపటిలో కనిపిస్తున్నాయి. అయితే ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఈ రేపటి రోజు వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద మీరు ఎవరైనా తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి మీకు ఎదుర్కోబోతున్నారు. అలా అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహపూర్వకంగా కావచ్చు, స్నేహబంధమే కావచ్చు, లేదా ఒక ప్రేమ బంధమే కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మీరు మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి మీ నుండే స్టార్ట్ చేయబోతున్నాయి. అంటే అనుకోనటువంటి ఆ వ్యక్తిని మీరు ఎవరో కలుసుకోవడం, వారికి వారి మీ మాట తీరు అలాగే మీ యొక్క గుణగణాలు నచ్చడము, వారు మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయిపోవడము, అలా మీరు వారికి హుందాగా మాట్లాడవచ్చడము, మీ మాటలు నిజాయితీ ఇవన్నీ కూడా కనిపించడం వలన ఆ పరిచయమైన వ్యక్తి మీ జీవితంలో కీలకంగా మారబోతున్నారు. అలాగే ఎటు వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, లేదంటే వారి యొక్క చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కూడా కావచ్చు, ఇవన్నీ మీకు కూడా ఆటోమేటిక్గా ఆ వ్యక్తుల యొక్క ప్రతి ఒక్కటి కూడా మీకు కూడా నచ్చుతుంది. అయితే రేపటి మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం వల్ల మీ యొక్క హుందాతనం అనేది కూడా మరింత ఎక్కువగా పెరుగుతుంది. అయితే రేపటి మీకు పరిచయమైన వ్యక్తుల పట్ల కూడా కొంచెం అప్రమత్తమైనటువంటి భావంతో ఉండటం మంచిది. ఇక తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కొంతమంది వ్యక్తులకైతే కానే కాదండి. కానీ మీరేంటంటే మీ మనసులో ఉన్నటువంటి తెలియనటువంటి భయంతో నిజంగా మీకు దగ్గర అయ్యేటువంటి వ్యక్తులను కూడా గత కొంతకాలంగా నుండి దూరం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు ఎవరైనా మీకు మీరుగా స్వయాన మీ మనసుతో ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇక అలాగే సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు కూడా నాంది పలకబోతుంది. ఇక రేపటి మీ జీవితము ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే కూడా మీరు ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా మీరు ఉన్నప్పుడు కూడా, ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కూడా మీరు కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేస్తున్న పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక జీవిత భాగస్వామి తరపు నుండి కూడా మీకు ఏదైనా ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కానీ అవి రేపటి తొలగిపోతాయి. అంటే గతంలో పెట్టినటువంటి ఏదైనా చిన్నపాటి గొడవలు కావచ్చు, ఇలాంటివి తొలగిపోతాయి. మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు అనేవి కూడా మీరు పొందే అవకాశం ఉంది. ఇక రేపటి క్షుణ్ణంగా కూడా కనిపిస్తుంది. అలాగే మీరు ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టులు కూడా ఇంటికి రప్పించి ఒక మంచి బంధుమిత్రులతో కలిసి చాలా ఆప్యాయంగా రేపటి మీరు పలకరించేటువంటి సమయాన్ని రేపటి మీరైతే స్వయంగా తీసుకుంటారు. సోదరులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కాసేపు కబుర్లు చెప్పుకోవడము, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడము, ఇటువంటివన్నీ కూడా మీ మనసుకు ఎంతో తెలియని ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక రేపటి రోజున చాలా మంచి కాలం అనేది చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క నిలకడతనము, అలాగే మీ యొక్క మాట తీరు కూడా రేపటి రోజు మీరు చేసినటువంటి పని దగ్గర మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని మీ అభిమానించిన పనితీరుని గుర్తించి మిమ్మల్ని ఎక్కువగా పొగడతలతో ముంచేస్తారు. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు గడిస్తారు. పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన లాభాలు కూడా రేపటి మీరు తప్పకుండా గడిస్తారని చెప్పుకోవాలి. అలాగే రేపటి మీ జీవితంలో ఇంట్లో జరిగేటువంటి కీలకమైన విషయం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. రేపటి రోజు మీ జీవితంలో ఇప్పటివరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం అనేది
రేపటి రోజు మీ ఇంట్లో బట్టబయలవుతుంది. అది కూడా మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా ఒక చిన్న రహస్యం, పెద్ద రహస్యం ఏదైనా కావచ్చండి. మీకు తెలియకుండా దాచిపెట్టి కుటుంబ సభ్యులు ఉండవచ్చు. అదా కదా ఇంట్లో వాళ్ళు అటువంటి రహస్యము రేపటి రోజు ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు తెలుసుకుంటారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగా, అలాగే మాకు ఎందుకు ఇన్ని రోజుల నుండి చెప్పలేదని చెప్పేసి ఒక బాధ కూడా మిమ్మల్ని ఎక్కువగా కృంగిదిస్తుంది. అయితే పర్వాలేదండి, మీకోసం, మీ మంచి కోసం చేశారని చెప్పి రేపటి రోజు మీరైతే గుర్తిస్తారు. రేపటి రోజున మీ ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా, అతిగా ఖర్చు చేయటము, మీ ఆర్థిక పథకాలకు కళలకు దూరంగా ఉండేలా చేసుకోండి. మీ స్నేహితులు మీకు సపోర్ట్గా ఉంటారు, కానీ జాగ్రత్త. మీరే మాట్లాడుతున్నారో గమనించుకోండి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గురుద్వారాల్లో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంతో బాగుంటుందో రేపటి రోజున మీకు తెలిసి వస్తుంది. రేపటి రోజున మీ యొక్క భావాలను, బాధలను మీ యొక్క ప్రాణ స్నేహితులు లేదా బంధువులతో పంచుకుంటారు. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచ పారాయణము ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుందండి. మరి తెలిసిన ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.